టు రాకొకరిన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా హ్యాపీ ట్రావెల్ వ్లాగ్. ట్రావెల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళట్లేదు, జస్ట్ హైదరాబాద్ నుంచి మా ఇంటికి వస్తున్నాను. బట్ నాకైతే ప్రపంచంలో ఎన్ని చోట్ల తిరిగినా ఒక్క చోటికి వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. అదే మా ఊరు, ఇంకా మా ఇల్లు. మీరు ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారు? ఇంచుమించుగా అందరూ చేస్తారు. ఎందుకంటే ఉద్యోగ రీత్యా లేదా మ్యారేజ్ అయ్యి వేరే ప్లేసుల్లోకి వెళ్ళి లేదా రకరకాల కారణాల వల్ల ఊరికి దూరంగా ఉండే వాళ్ళు ఎవరికన్నా ఇదైతే ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చే విషయమే యూజువల్గా. ఎందుకంటే మనం పుట్టిన ప్రాంతాన్ని, మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని చూస్తున్నప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఆ ఆనందం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అండ్ నేనైతే చాలా సంవత్సరాల తర్వాత రిక్షా ఎక్కాను. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇది ఈస్ట్ టు వెస్ట్ గోదావరి మధ్యలో ఉన్న కనెక్షన్. మా గోదావరి అనమాట. గోదావరిలో మనం అలా ప్రయాణం చేస్తుంటేనే మాకైతే ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో పుట్టిన వాళ్ళకి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే గోదావరి కనిపించగానే మాకు అమ్మ ఇంటికి వచ్చేసామని, పుట్టింటికి వచ్చేసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఇలా పంటల్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళడానికి. సో ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇలా మనకి పంట అనేది ఉంటుందన్నమాట. 20 రూపీస్ టికెట్ పర్ పర్సన్. సో తర్వాత ఇదిగో మేము ఇంకా ఇటు నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్ గోదావరికి వచ్చేసాము. ఈస్ట్ గోదావరిలో మా ఊరు సఖినేటిపల్లి. అండ్ ఇదంతా మా కోనసీమ అనమాట. మీ అందరితో కూడా మా కోనసీమ గురించి షేర్ చేసుకుంటూ వీడియోస్ తీసి మీకు తొందరలో అప్లోడ్ చేయబోతున్నాను. హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఇంటికి రాగానే ఫస్ట్ బూస్టర్ డోస్ ఏంటంటే అమ్మ పెట్టిన టీ. సో ఫస్ట్ అయితే అది తాగంగానే ఉన్న హెడేక్, తర్వాత ఆ ప్రయాణం చేసిన జర్నీ అంతా మనకి ఆ బడలికి అంతా తీరిపోయింది. సో టీ సిప్ చేస్తూ ఇలా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూసుకుంటూ నేనైతే ఇంకా నా డే స్టార్ట్ చేసేసాను. ఇదిగో ఇది మా గుడి. మా టెంపుల్ గురించి చాలా ఫుల్ వీడియోస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయి. చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. అండ్ నా ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి.